హాయ్ ఎవ్రీవన్, ఈ వీడియోలో నేను విఏపిటి అంటే ఏంటో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో విఏపిటి ఫుల్ ఫామ్ వచ్చేసి వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్. మనము విఏపిటి గురించి ఒక బేసిక్ అండర్స్టాండింగ్కి రావాలంటే ఫస్ట్ మనకి సాఫ్ట్వేర్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటి, సాఫ్ట్వేర్ టెస్టింగ్లో ఉన్న రకాలు ఏవేవి అనేది మనకు ఒక క్లారిటీ ఉండాలి. ఇది ఒక బేసిక్ అండర్స్టాండింగ్ అనమాట. లైక్ డైరెక్ట్గా విఏపిటి అంటే ఏంటి అనే కంటే లైక్ బేసిక్ అండర్స్టాండింగ్ నుంచి రావడం ఇట్స్ బెటర్ థింగ్. సో వాట్ ఈస్ విఏపిటి అంటే సాఫ్ట్వేర్ టెస్టింగ్ అనేది మనకు తెలిసి ఉండాలి. సో హియర్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి, మనకు అందరికీ తెలుసు సాఫ్ట్వేర్ అనేది మన డైలీ లైఫ్స్లో భాగం అయిపోయింది. ఇప్పుడు ప్రతి ఒక్కరు సాఫ్ట్వేర్స్ వాడకుండా ఏం లేరు. మనం మొబైల్ ఓపెన్ చేసినామంటే దాంట్లో 100 అప్లికేషన్స్ ఉంటాయి. ఒక్కొక్క దాని పర్పస్ ఒకటి మెసేజ్ చేసేకి, ఒకటి కాల్ చేసేకి, ఇంకోటి మెయిల్ పంపించుకునేకి, ఒకటి సినిమాలు చూసేకి, ఒకటి ఇంకా సాంగ్స్ వినేకి, ఇలా డిఫరెంట్ అప్లికేషన్స్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి మన దాంట్లో. సో సాఫ్ట్వేర్ అనేది ఏంటి అంటే ఇట్స్ ఎ ప్రోగ్రామ్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్కి ఏ పని ఎప్పుడు ఎలా చేయాలి, కంప్యూటర్కి కానీ డివైస్కి అనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ కంప్యూటర్ డివైస్కి ఏది ఎప్పుడు చేయాలి అన్న ఇన్స్ట్రక్షన్స్ ఉండడమే సాఫ్ట్వేర్. అండ్ సాఫ్ట్వేరే హార్డ్వేర్ని రన్ చేస్తుంది. హార్డ్వేర్ అంటే లైక్ మనకి ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మీరు ఏది తీసుకున్నా సరే అన్ని హార్డ్వేర్సే. ఫర్ ఎగ్జాంపుల్ ఆ హార్డ్వేర్స్ ఏవే కానీ సాఫ్ట్వేర్ లేకుండా పనిచేయవు. మీరు ఒకసారి మార్కెట్లో చూసుకుంటే ఫ్రిడ్జ్ తీసుకున్నా, మైక్రోవేవ్ తీసుకున్నా, ఏసీ తీసుకున్నా, లేకపోతే బైక్స్ దగ్గర నుండి ఏదైనా కానీ సరే హార్డ్వేర్స్ వర్క్ చేయాలంటే దాంట్లో ఇన్బిల్ట్గా సాఫ్ట్వేర్ ఉండాలి. ఆ సాఫ్ట్వేర్ సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ తోటి వచ్చి ఉండాలి. సెట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ లేకుంటే ఏ హార్డ్వేర్ పనిచేయదు. లైక్ అంత బ్లాంక్ స్క్రీన్ తోటి కనిపించేస్తాయి అనమాట. ఇంకా ఏది రన్ అవ్వదు. ఈవెన్ ఏసీస్ కూడా వర్క్ అవ్వవు, ఫ్రిడ్జెస్ వర్క్ అవ్వవు, ఏది వర్క్ కాదు. సో దట్ ఈస్ సాఫ్ట్వేర్. అండ్ సాఫ్ట్వేర్లో మనకి రకాలు ఉన్నాయి. లైక్ సిస్టమ్ సాఫ్ట్వేర్ అని, అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని. సిస్టమ్ సాఫ్ట్వేర్లో మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్, విండోస్, లైనక్స్, మ్యాక్ ఓఎస్ వస్తాయి. అప్లికేషన్స్లో మనం డైలీ యూజ్ చేసేటువంటి అప్లికేషన్స్ వస్తాయి. లైక్ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, జీమెయిల్, ఫోటోషాప్, ఎసెట్రా. సోషల్ మీడియా అప్లికేషన్స్ ఒకటే అని కాదు, లైక్ ఎనీ అప్లికేషన్, దాని రిక్వైర్మెంట్ ఏదైనా ఉండొచ్చు, దాని పర్పస్ ఏదైనా ఉండొచ్చు, ఇవన్నీ అప్లికేషన్ సాఫ్ట్వేర్స్ అవుతాయి. సో సాఫ్ట్వేర్ అంటే ఏంటి అనేది మనకి ఇప్పుడు క్లారిటీ వచ్చింది. సో ఈ అప్లికేషన్స్ అయినా సాఫ్ట్వేర్స్ అయినా కానీ సరే లైవ్ ఎప్పుడు వెళ్తాయి, ప్రొడక్షన్లోకి ఎప్పుడు వెళ్తాయి, ఐ మీన్ ప్రొడక్షన్ లైవ్ అంటే ఏంటిదంటే యూజర్స్కి ఆ అప్లికేషన్ని వాడే మనకు ఎప్పుడు అవైలబుల్గా వస్తాయంటే ఆ పర్టికులర్ అప్లికేషన్ కానీ సాఫ్ట్వేర్ కానీ వాటి టెస్టింగ్స్ ఉంటాయన్నమాట. సాఫ్ట్వేర్ టెస్టింగ్ ఉంటుంది కదా, సాఫ్ట్వేర్ టెస్ట్లలో మొత్తం అన్నిట్లలో పాస్ అయితేనే మనకు అవైలబుల్గా వస్తాయి. ఒకవేళ దాంట్లో ఏదైనా ఫెయిల్ అయ్యింది అంటే ఆ అప్లికేషన్ మరి డెవలప్మెంట్ టీమ్కి వెళ్తుంది మళ్ళీ రెక్టిఫై చేసుకొని రానికే. సో సాఫ్ట్వేర్ టెస్టింగ్ అంటే ఏంటిదంటే ఆ పర్టికులర్ సాఫ్ట్వేర్ మనం దేనికోసం అయితే తయారు చేసినామో, మన రిక్వైర్మెంట్ ఏంటో దాన్ని ఫుల్ఫిల్ చేస్తుందా లేదా, కరెక్ట్గా, సెక్యూర్గా, ఎఫిషియెంట్గా చేస్తుందా లేదా చెక్ చేయడమే సాఫ్ట్వేర్ టెస్టింగ్. సింపుల్ వర్డ్ చెప్పాలంటే క్వాలిటీ చెక్ అనమాట. క్వాలిటీ చెక్ చేసి క్వాలిటీ చెక్లో అది పాస్ అయితే అప్పుడు సాఫ్ట్వేర్ లైవ్కి వెళ్తుంది. సో మనకి సాఫ్ట్వేర్ టెస్టింగ్లో కూడా మరి రెండు రకాల టెస్టింగ్స్ ఉన్నాయి, విచ్ ఈస్ ఫంక్షనల్ టెస్టింగ్ ఒకటి, నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ ఒకటి. ఫంక్షనల్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే ఫంక్షనాలిటీ అనమాట, పర్టికులర్ అప్లికేషన్ ఫంక్షనాలిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతి బటన్కి కానీ, లేకపోతే క్లిక్కి కానీ, లేకపోతే సెర్చ్ ప్లేస్కి కానీ, టెక్స్ట్ బాక్స్కి కానీ, ప్రతిదానికి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. అది ఒక పర్టికులర్ పని చేసేకే అక్కడ ఉంటుంది. ఆ పని అది చేస్తుందా లేదా అని చెక్ చేయడమే ఫంక్షనల్ టెస్టింగ్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ మనం లాగిన్ పేజ్ తీసుకుందాం. లాగిన్ పేజ్లో కరెక్ట్ యూజర్ నేమ్, కరెక్ట్ పాస్వర్డ్ టైప్ చేసి సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే లేదా లాగిన్ బటన్ క్లిక్ చేస్తే అప్పుడు యూజర్ లాగిన్ అయిపోవాలి. ఇది ఫంక్షనాలిటీ, ఎక్స్పెక్టెడ్ ఫంక్షనాలిటీ అంటాం దీన్ని. కానీ సిస్టమ్ కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చినా కానీ సరే సిస్టంలోకి యూజర్ని లాగిన్ చేయకపోతే ఫంక్షనల్ టెస్టింగ్లో అప్లికేషన్ ఫెయిల్ అయినట్టుగా. అలాగే ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చినప్పుడు అది ఎర్రర్ త్రో చేయకుండా లాగిన్ చేస్తే అప్పుడు ఫంక్షనల్ టెస్టింగ్లో ఫెయిల్ అయినట్లనే. ఎందుకు, ఇన్కరెక్ట్ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఇస్తే ఏం చేయాలి, ఎర్రర్ ఇవ్వాలి, క్రెడెన్షియల్స్ ఆర్ ఇన్కరెక్ట్ అని చెప్పి ఒక నోట్ ఇస్తుంది అనమాట. దాని ద్వారా మనకు తెలుస్తుంది మనం ఇచ్చినది రాంగ్, మనం కరెక్ట్ ఇవ్వాలి అని. సో అది ఫంక్షనల్ టెస్టింగ్. అండ్ ఇంకో ఎగ్జాంపుల్ వచ్చేసి, ఇప్పుడు మనం ఈమెయిల్ అంతా రాసిన తర్వాత సెండ్ బటన్ క్లిక్ చేస్తాం. సెండ్ బటన్ క్లిక్ చేస్తే ఏంటి మీనింగ్, పర్సన్ ఏ నుండి పర్సన్ బికి ఈమెయిల్ వెళ్ళిపోవాలి. కానీ పోకుండా అలాగే పర్సన్ ఏ దగ్గర ఆగిపోయిందంటే దాని అర్థం ఏంటి,
సెండ్ బటన్ పనిచేస్తలేదు, అంటే సెండ్ బటన్ ఫంక్షనాలిటీ ఏదైతే ఉందో మెయిల్ని సెండ్ చేయడం అది చేస్తలేదు. సో ఫంక్షనల్ టెస్టింగ్లో ఫెయిల్ అయినట్టుగా. అండ్ సేమ్ అలాగే సెర్చ్ రిటర్న్స్ అంటే ఏంటి, ఇప్పుడు మామూలుగా మనం గూగుల్కి వెళ్తాం, గూగుల్లోకి వెళ్ళేసి మనకు కావాల్సిన కీవర్డ్స్ని ఎంటర్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లేటెస్ట్ బైక్ ఏదైనా చూడాలనుకున్నాం, పల్సర్ 150 అట్లా సంథింగ్ మనం టైప్ చేసినాం. అప్పుడు ఏం చేస్తుంది, ఆ కీవర్డ్స్ రిలేటెడ్ ఉన్నటువంటి బ్లాగ్స్ అయినా కానీ సరే, వెబ్సైట్స్ అయినా కానీ సరే, ఆర్టికల్స్ అయినా కానీ సరే, దాన్ని అన్నింటినీ టాప్లో చూపిస్తుంది సెర్చ్ ఇంజిన్. సో అది సెర్చ్ ఇంజిన్ది కానీ లేకపోతే సెర్చ్ బటన్ కానీ ఫంక్షనాలిటీ అది చేస్తే ఫంక్షనల్ టెస్టింగ్లో పాస్ అయినట్టుగా, చేయకపోతే ఫెయిల్ అయినట్టుగా. సో మనం ఇప్పుడు ఒక లైవ్ ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ నేను బర్బ్ సూట్లో ఒక బేసిక్ ల్యాబ్ ఒకటి తీసుకున్నాను అనమాట, మీకు జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేకి. అగైన్ బర్బ్ సూట్ అంటే ఏంటి అని తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. బర్బ్ సూట్ అనేది ఒక ప్లాట్ఫామ్ అండి. బర్బ్ సూట్లో మనకి ద మోస్ట్ కామన్ వల్నరబిలిటీస్ అన్నిటికీ వాడు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ల్యాబ్స్ తోటి ఇచ్చింటాడు అనమాట. సో దట్ లైక్ పెనట్రేషన్ టెస్టింగ్ చేసే వాళ్ళు ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట, సింపుల్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. దాంట్లో ఒక చిన్న బేసిక్ ల్యాబ్ ఓపెన్ చేస్తాను నేను. కోర్స్ మనం బర్బ్ సూట్ గురించి ఫర్దర్గా బాగా డిస్కస్ చేసుకోవచ్చు. ఇట్స్ ఎ బిగ్ టూల్ అండ్ బిగ్ అప్లికేషన్ యాజ్ వెల్, మనం డిస్కస్ చేసుకుందాం. సో ఇక్కడ సర్చ్ బ్లాగ్ ఉంది. మీరు చూస్తే ఈ వెబ్సైట్ అంతా బ్లాగ్స్ గురించి, ఇది ఒక ఫేక్ వెబ్సైట్ అయినప్పటికీ కూడా బ్లాగ్స్ గురించి. సో వీ కెన్ సీ మల్టిపుల్ బ్లాగ్స్ హియర్. ఆర్ట్ ఆఫ్ కమ్యూనికేషన్ అని ఒకటి ఉంది, కోపింగ్ విత్ హ్యాంగ్ ఓవర్స్ ఉంది, వాట్ కెన్ 5G డూ ఫర్ యూ అని ఉంది. ఇలా చాలా ఉన్నాయి మనకి బ్లాగ్స్. ఇక్కడ మనకి హాబీస్ అనే ఒకటి బ్లాగ్ ఉంది. సో మనం సర్చ్ దాంట్లో ఏం చేయొచ్చు, సర్చ్ దాంట్లో మనకి హాబీస్ అనేది టాప్లో రావాలి, మనం కింది వరకు స్క్రోల్ చేయలేం. హాబీస్ అని చేసి సర్చ్ చేసాం. సర్చ్ చేస్తే ఏమైంది, మనకి ఫస్ట్ టాప్లోనే హాబీస్ వచ్చింది. ఇది సర్చ్ ఫంక్షనాలిటీ. ఇప్పుడు మనకి క్లియర్గా ఏమర్థమైంది, మనం హాబీస్ అని సెర్చ్ చేసాం, హాబీస్ టాప్లో వచ్చేసింది. సో ఈ ఫంక్షనాలిటీ పాస్, అంతే సింపుల్. సో ఇది ఫంక్షనల్ టెస్టింగ్ అనమాట. ఫంక్షనల్ టెస్టింగ్లో అలా అప్లికేషన్ ఫంక్షనాలిటీ మన రిక్వైర్మెంట్కి మ్యాచ్ అవుతుందా లేదా అని చెక్ చేయడమే ఫంక్షనల్ టెస్టింగ్ యొక్క గోల్, థీమ్. సో లెట్స్ ఎంటర్ ఇంటు ద నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అంటే బేసిక్ ఫంక్షనాలిటీస్ నుంచి కొంచెం సైడ్ లైన్ తీసుకొని మనము అప్లికేషన్ బిహేవియర్ డిఫరెంట్ కండిషన్స్లో, డిఫరెంట్ సిచ్యువేషన్స్లో ఎలా వర్క్ చేస్తుంది అనేది. మనకి చాలా ఉన్నాయండి నాన్ ఫంక్షనల్ టెస్టింగ్స్లో, లైక్ మోర్ దెన్ 60 టెస్టింగ్స్ ఉన్నాయి. మీరు ఒకవేళ ఇంట్రెస్టెడ్ ఉంటే యూ కెన్ సర్చ్ ఆన్ దట్. బట్ నేనైతే మెయిన్లీ ఫోకస్ అంతా సెక్యూరిటీ పైన పెడతాను. బట్ స్టిల్ నేను ఒక ఎగ్జాంపుల్ అయితే ఇస్తాను అనమాట ఫంక్షనల్ టెస్టింగ్స్కి, పర్ఫార్మెన్స్కి చూద్దాం మనం. సో వాట్ ఈస్ పర్ఫార్మెన్స్? ఇప్పుడు మనకి సేల్ టైం నడుస్తుంటుంది, అమెజాన్ సేల్, ఫ్లిప్కార్ట్ సేల్ అని. ఆ సేల్ జరిగేటప్పుడు ఒకటే డేలో ఒకటే టైంలో లైక్ 1 lakh యూజర్స్ కానీ 2 lakh యూజర్స్ కానీ అట్ ఏ టైం లాగిన్ అవుతారు. అప్పుడు అప్లికేషన్ అనేది బ్రేక్ డౌన్ కాకూడదు. ఒకవేళ అయ్యిందంటే బిజినెస్కి చాలా లాస్ కదా. సో అలా అవ్వకుండా దాని పర్ఫార్మెన్స్ ఎంత ఉంది అని చెక్ చేయడమే నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. అది కేవలం పర్ఫార్మెన్స్ తోటి లిమిట్ ఉండదు, చాలా ఉన్నాయి అనమాట, 60+ ఏమో ఉన్నాయి నాన్ ఫంక్షనల్ టెస్టింగ్స్, మీరు చెక్ చేయొచ్చు. పర్ఫార్మెన్స్, యూజబిలిటీ, రిలయబిలిటీ అని. బట్ ఐ విల్ గో విత్ ద సెక్యూరిటీ బికాస్ మన మెయిన్ కాన్సెప్ట్ వచ్చేసి సెక్యూరిటీ టెస్టింగ్, బికాస్ విఏపిటి చేస్తున్నాం కదా. సో వాట్ ఈస్ సెక్యూరిటీ టెస్టింగ్? సెక్యూరిటీ టెస్టింగ్ ఏంటి? నాన్ ఫంక్షనల్ టెస్టింగ్లో విచ్ ఇస్ ఫంక్షనాలిటీ కాకుండా వేరే టెస్ట్ చేయడమే నాన్ ఫంక్షనల్ టెస్టింగ్. దాంట్లో సెక్యూరిటీ టెస్టింగ్ చూస్తున్నాం మనం. ఏంటి సెక్యూరిటీ టెస్టింగ్ అంటే, ఏం చేస్తుంది, ఏం చేస్తారు ఆ టీం వాళ్ళు అంటే, వాళ్ళు అప్లికేషన్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ని ఐడెంటిఫై చేసి దానిని ఫిక్స్ చేస్తారన్నమాట. సో అప్లికేషన్స్లో ఉన్న లూప్ హోల్స్ని ఐడెంటిఫై చేసి దానిని ఫిక్స్ చేసేకి మళ్ళీ డెవలప్మెంట్ టీమ్కి పంపించడమే సెక్యూరిటీ టెస్టింగ్ టీమ్. దాని ద్వారా ఏమవుతుందంటే అప్లికేషన్ అనేది ప్రొటెక్టివ్గా ఉంటుంది అండ్ యూజర్ డేటా అంటే మన డేటా ప్రొటెక్ట్ చేయగలుగుతారు, హ్యాకర్ అటాక్స్ నుంచి కూడా ప్రొటెక్ట్ చేయగలుగుతారు. అదే మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. హ్యాకర్ అటాక్స్ నుంచి మన అప్లికేషన్ని మనం ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సెక్యూరిటీ టెస్టింగ్లో అది క్లియర్ అయ్యి ఉండాలి. అన్ని కామన్ వల్నరబిలిటీస్ అంటాం నెలని, అన్ని కామన్ వల్నరబిలిటీస్ నుంచి దాటుకొని బయటకు వచ్చిందంటే సెక్యూరిటీ మంచి అప్లికేషన్ అవుతుంది అనమాట, లైక్ పర్ఫెక్ట్ సెక్యూర్ అప్లికేషన్ అవుతుంది సెక్యూరిటీ టెస్టింగ్లో పాస్ అయితే. లేదంటే దెన్ అగైన్ ఇట్ హ్యాస్ టు గో త్రూ మల్టిపుల్ థింగ్స్, మళ్ళీ డెవలప్మెంట్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వాళ్ళు రెక్టిఫై చేసి మరీ డిప్లాయ్ చేసి మళ్ళీ టెస్ట్ చేసి అలా చేయాలన్నమాట. సో దట్ ఈస్ సెక్యూరిటీ టెస్టింగ్. సెక్యూరిటీ టెస్టింగ్లో అగైన్ వీ హ్యావ్ ద వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్. ఇది మెయిన్ కాంపోనెంట్స్ ఆఫ్ సెక్యూరిటీ టెస్టింగ్. ఫైండింగ్ లూప్ హోల్స్ అనేది మనకు క్లారిటీ ఉంది, బట్ వాట్ ఈజ్ వల్నరబిలిటీ అసెస్మెంట్ అండ్ పెనట్రేషన్ టెస్టింగ్ మెయిన్లీ. సో వల్నరబిలిటీ అసెస్మెంట్ అంటే వీక్నెసెస్ని ఫైండ్ అవుట్ చేయడం. ఫస్ట్ వీక్నెసెస్ని ఫైండ్ అవుట్ చేసి
నెక్స్ట్ పెనట్రేషన్ టెస్టింగ్ అంటే మనం వల్నరబిలిటీ అసెస్మెంట్లో ఫైండ్ అవుట్ చేసినటువంటి వీక్నెస్ని యూజ్ చేసి రియల్ హ్యాకర్ అయితే ఏం చేస్తాడో దాన్ని చేసేయడం లీగల్గా ఎథికల్గా కంపెనీ పర్మిషన్ తీసుకొని లేకపోతే క్లయింట్ పర్మిషన్ తీసుకొని చేసేది పెనట్రేషన్ టెస్టింగ్. సో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, లైక్ రియల్ లైఫ్ అనాలజీ. మోస్ట్లీ మనం ఇంట్లోకి లాక్ వేస్తామండి, లాక్ వేసి ఊరిలోకి వెళ్తూ ఉంటాం. చాలామంది ఏం చేస్తారంటే లాక్ వేసిన తర్వాత కీని ఏ పూల కుండీలోనో లేకపోతే కింద చెప్పుల స్టాండ్ దగ్గరనో లేకపోతే డోర్ పైన ఎక్కడన్నా లేకపోతే ఎలక్ట్రిక్ బాక్స్ ఏదైనా ఉంటే దానిపైన పెట్టి వెళ్ళే అలవాటు ఉంటుంది. సో ఇదేంటిది, ఇది వీక్నెస్. చాలాసార్లు పోలీసులు మనకు చెప్తూ ఉంటారు, అరే బాబు అలా పెట్టద్దంటారా, దొంగతనం జరిగే ఛాన్స్ ఉంటుంది. ఇది వీక్నెస్, దీన్నే వల్నరబిలిటీ అంటాం. వీక్నెస్ అది, అలా పెట్టకండి, అది ఈజీగా దొరికిపోతుంది తాళం అని చెప్తాడు. కానీ మనం ఏం చేస్తాం, అలానే పెడతాం. సో వీక్నెస్ ఉంది. పోలీస్ ఏం చెప్తున్నాడు, వల్నరబిలిటీ కనుక్కొని అరే అలా పెట్టకండి, అది తప్పు, అది జాగ్రత్త అని చెప్పడం వల్నరబిలిటీ అసెస్మెంట్. ఇంతవరకు ఫైన్. మరి పెనట్రేషన్ టెస్టింగ్ అంటే ఏంటి అంటే దాన్ని కొంచెం అడ్వాన్స్డ్గా తీసుకొని ప్రాక్టికల్ జోక్గా మార్చడం అనమాట, విత్ లీగల్గా. సో ఇమాజిన్ పోలీస్ వాళ్ళే ఎవరైనా ఒక టీంని పెట్టేసి వీడు ఎన్నిసార్లు చెప్పినా మనం ఇంటలేడు అన్నట్లుగా ఆ కీ తీసుకొని డోర్ ఓపెన్ చేసి రూమ్లో ఉన్నటువంటి కానీ ఇంట్లో ఉండేటువంటి వాల్యుబుల్ అసెట్స్ అన్నీ తీసుకొని వచ్చేసేయండి, పోలీస్ స్టేషన్లో పెట్టండి. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి చూపిద్దాం. అంటే వాళ్ళు కీ అక్కడ పెట్టి వెళ్ళడం వల్ల వాళ్ళకి జరిగే పొటెన్షియల్ డ్యామేజ్ని ఒక ఎగ్జాంపుల్ లాగా చేసి చూపించడమే పెనట్రేషన్ టెస్టింగ్. మళ్ళీ రియల్ యూజర్, ఐ మీన్ ఇంటి ఓనర్ వచ్చిన తర్వాత వాడికి చూపించేసి చూసినావా మీ ఆస్తులన్నీ ఇట్లా తీసుకురాగలుగుతారు వాళ్ళు, సో మీరు జాగ్రత్తగా పెట్టుకోండి అని చెప్పి కీ అండ్ వాళ్ళ వస్తువులు వాళ్ళకి రిటర్న్ ఇవ్వడం అనమాట పెనట్రేషన్ టెస్టింగ్. ఇంకొంచెం ఎక్స్ట్రా టైం ఇస్తే పెద్ద లారీ తీసుకొచ్చి మొత్తం ఇంట్లో ఉన్న సామాన్ అంతా ఒకటేసారి ఎక్కించేసుకొని తీసుకుపోవడం అనమాట. బట్ penetration testing is a thing which we do legally and ethically. కంపెనీ పర్మిషన్ తోటి లీగల్గా క్లయింట్కి తెలిసి చేస్తామన్నమాట. ఎందుకంటే ఒక హ్యాకర్ ఇలా చెయ్యగలుగుతాడు, మనకి ఇంత డ్యామేజ్ అవుతుంది అని ముందే వాడు చేయకముందే మనమే రియలైజ్ కావడానికి చేసేది పెనట్రేషన్ టెస్టింగ్. సో వల్నరబిలిటీ అసెస్మెంట్ అనేది వీక్నెసెస్ని ఫైండ్ అవుట్ చేయడము, పెనట్రేషన్ టెస్టింగ్ అనేది ఆ వీక్నెసెస్ని యూజ్ చేసుకొని దొంగతనం చేయడం. ఐ మీన్ లైక్ పెనట్రేట్ చేసి ఆ డేటాని కానీ లేకపోతే ఇట్లాంటి దాన్ని కానీ ఇలా చెయ్యొచ్చు అని చూపించడం పెనట్రేషన్ టెస్టింగ్. దాని పొటెన్షియల్ డ్యామేజ్, ఆ వీక్నెస్ యొక్క పొటెన్షియల్ డ్యామేజ్ని ఎక్స్ప్లోర్ చేయడమే పెనట్రేషన్ టెస్టింగ్. సో యాజ్ ఐ టోల్డ్, విఏ ఇస్ ఫైండింగ్ ద అన్లాక్ డోర్స్. డోర్ వేయకుండా వెళ్ళిపోయినటువంటి ఇల్లులు కానీ లేకపోతే కీస్ అక్కడే పెట్టి వెళ్ళడం, ఫైండింగ్ ద అన్లాక్ డోర్స్. బట్ పీటీ యాక్చువల్లీ, అంటే పెనట్రేషన్ టెస్టింగ్ అంటే యాక్చువల్లీ ట్రైంగ్ టు బ్రేక్ ఇన్ త్రూ దెమ్. అలా ఓపెన్ చేసి పెట్టిపోవడమో లేకపోతే కీ అక్కడ ఉంది కదా అని చెప్పేసి డైరెక్ట్గా ఓపెన్ చేయడమే పెనట్రేషన్ టెస్టింగ్. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ లీగల్ అండ్ ఎథికల్. సో ఐ విల్ షో యూ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ద సెక్యూరిటీ టెస్టింగ్, ద సేమ్ ఎగ్జాంపుల్ అగైన్. మనము ఫంక్షనల్ టెస్టింగ్కి నాన్ ఫంక్షనల్ టెస్టింగ్కి డిఫరెన్స్ కూడా ఇదే అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హాబీస్ సెర్చ్ చేసింటే హాబీస్ వచ్చింది కదా టాప్లో. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు అంటే ఒక చిన్న స్క్రిప్ట్ రాసుకోవచ్చు, జావా స్క్రిప్ట్. లెట్ సబ్స్క్రైబ్ డేట్ ట్రిప్ తెలుగు చేసి స్క్రిప్ట్ క్లోజ్ చేయాలి అండ్ సెర్చ్. సెకండ్ సెర్చ్. సో ఇక్కడ మీరు చూస్తే మనకి ఏమొచ్చింది, యూజువల్గా మనం ఏదైనా ఒకటి సెర్చ్ చేసినామంటే సెర్చ్ బాక్స్లో మనకేం చూపించాలి, అది అయితే ఉంటే అది ఉంది అని చెప్పేసి టాప్లోకి తీసుకురావాలి, లేదంటే లేదు అని చెప్పి తీసేయాలి. కానీ ఇక్కడ ఏం చూపించింది, ఆ స్క్రిప్ట్ని అది ఎగ్జిక్యూట్ చేసింది. అలా చేయకూడదు. చేసి నేను ఏదైతే డేటా దాంట్లో ఇచ్చానో సబ్స్క్రైబ్ టు డేటా ట్రిప్ తెలుగు అని, దాన్ని అది మనకి ప్రాంప్ట్ ఇస్తుంది అనమాట, లైక్ పాపప్ ఇచ్చేసింది, పాపప్ బాక్స్ని. ఇది రాంగ్. లైక్ మనం ఎప్పుడైనా ఏదైనా రాంగ్ది ఇచ్చామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హోమ్లోకి వెళ్ళేసి అక్కడ లేని బ్లాగ్ గురించి ఏదైనా సెర్చ్ చేద్దామని అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇండియా అని సెర్చ్ చేద్దాం. ఇండియా నేమ్ పైన ఎలాంటి బ్లాగ్స్ లేదు, సో ఎంటీ చూపించాలి. 0 సెర్చ్ రిజల్ట్స్ ఫర్ ఇండియా అని చూపించాలి. బట్ ఇన్స్టెడ్ అదేం చూపించేసింది మనకి,
ప్రాంప్ట్ చూపించేస్తుంది. అంటే మనం ఇచ్చినటువంటి ఈ జావా స్క్రిప్ట్ని అది ఎగ్జిక్యూట్ చేస్తుంది సెర్చ్ బాక్స్లో. ఇది ఫంక్షనాలిటీకి అగెయిన్స్ట్. సబ్స్క్రైబ్ టు డేటా డ్రిప్ తెలుగు స్క్రిప్ట్ సెర్చ్. ఇలా ప్రాంప్ట్ వచ్చేస్తుంది మనకి. అండ్ ప్రాంప్ట్లో మనం ఇచ్చిన డేటాని కూడా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంది. సో ఇది నాన్ ఫంక్షనల్ టెస్టింగ్ అనమాట. సెక్యూరిటీ టెస్టింగ్లో ఇదొక పార్ట్. ఇది ఎక్స్ఎస్ఎస్కి పార్ట్ అనమాట. లైక్ ఎక్స్ఎస్ఎస్ వల్నరబిలిటీ కిందకి వస్తుంది. మనం అది ఏంటి అనేది ఫ్యూచర్లో మనం డిస్కస్ చేసుకోవచ్చు. బట్ యా, దట్ ఈస్ ద డిఫరెన్స్. ఫంక్షనాలిటీ ఏంటి? హాబీస్ అని సెర్చ్ చేసినప్పుడు హాబీస్ పైకి రావడం, అండ్ దాంట్లో రిలేటబుల్ డేటా లేనప్పుడు జీరో సెర్చ్ రిజల్ట్స్ అని చూపించడం. కానీ ఏదైనా మన స్క్రిప్ట్ ఇచ్చేసరికి స్క్రిప్ట్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఒకవేళ స్క్రిప్ట్ కనుక ఏదైనా పేలోడ్ అనుకోండి, పేలోడ్ని కూడా ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద హార్మ్ఫుల్ థింగ్ అనమాట. అది వల్నరబిలిటీ. అండ్ దాట్స్ ద రీజన్ లైక్ ఫంక్షనల్ టెస్టింగ్ అండ్ నాన్ ఫంక్షనల్ టెస్టింగ్, ఐ మీన్ సెక్యూరిటీ టెస్టింగ్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. అండ్ విఏపిటి అంటే అదే, వల్నరబిలిటీని ఫైండ్ అవుట్ చేసి దాని తర్వాత దాన్ని పెనిట్రేషన్ టెస్టింగ్కి యూజ్ చేసుకోవడం. మనం ఏదైతే వల్నరబిలిటీ అసెస్మెంట్లో ఫైండ్ అవుట్ చేస్తామో దాన్ని యూజ్ చేసుకొని పెనిట్రేషన్ టెస్టింగ్ చేసి బ్రేక్ ఇన్ అవ్వడమే అప్లికేషన్లోకి విఏపిటి. సో యా, ఫర్దర్ కాన్సెప్ట్స్ని మనం నెక్స్ట్ వీడియో నుంచి డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, అండ్ ఇఫ్ యూ లైక్ ద వీడియో ప్లీజ్ subscribe to my channel.